తొడగొట్టు చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాలో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ కు ఆర్థిక సహాయం చేశారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఫిష్ వెంకట్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో వందలాది సినిమాలతో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగ్లకు వెళ్లేందుకు శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఈ కామెడీ విలన్. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు. డయాబెటిస్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో పాటు వెంకట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం చేశారు. ఈ విషయాన్ని వెంకట్ ఓ వీడియో ద్వారా తెలిపారు. తొడగొట్టు చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాలో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ కు ఆర్థిక సహాయం చేశారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఫిష్ వెంకట్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో వందలాది సినిమాలతో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగ్లకు వెళ్లేందుకు శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఈ కామెడీ విలన్. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు. డయాబెటిస్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో పాటు వెంకట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం చేశారు. ఈ విషయాన్ని వెంకట్ ఓ వీడియో ద్వారా తెలిపారు. తొడగొట్టు చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాలో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ కు ఆర్థిక సహాయం చేశారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఫిష్ వెంకట్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో వందలాది సినిమాలతో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగ్లకు వెళ్లేందుకు శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఈ కామెడీ విలన్. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు. డయాబెటిస్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో పాటు వెంకట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం చేశారు. ఈ విషయాన్ని వెంకట్ ఓ వీడియో ద్వారా తెలిపారు. తొడగొట్టు చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాలో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ కు ఆర్థిక సహాయం చేశారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఫిష్ వెంకట్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో వందలాది సినిమాలతో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగ్లకు వెళ్లేందుకు శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఈ కామెడీ విలన్. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు. డయాబెటిస్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో పాటు వెంకట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం చేశారు. ఈ విషయాన్ని వెంకట్ ఓ వీడియో ద్వారా తెలిపారు. తొడగొట్టు చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాలో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ కు ఆర్థిక సహాయం చేశారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఫిష్ వెంకట్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో వందలాది సినిమాలతో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగ్లకు వెళ్లేందుకు శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఈ కామెడీ విలన్. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు. డయాబెటిస్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో పాటు వెంకట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం చేశారు. ఈ విషయాన్ని వెంకట్ ఓ వీడియో ద్వారా తెలిపారు.
తొడగొట్టు చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాలో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ కు ఆర్థిక సహాయం చేశారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఫిష్ వెంకట్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో వందలాది సినిమాలతో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగ్లకు వెళ్లేందుకు శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఈ కామెడీ విలన్. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు. డయాబెటిస్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో పాటు వెంకట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం చేశారు. ఈ విషయాన్ని వెంకట్ ఓ వీడియో ద్వారా తెలిపారు. తొడగొట్టు చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాలో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ కు ఆర్థిక సహాయం చేశారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఫిష్ వెంకట్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో వందలాది సినిమాలతో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగ్లకు వెళ్లేందుకు శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఈ కామెడీ విలన్. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు. డయాబెటిస్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో పాటు వెంకట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం చేశారు. ఈ విషయాన్ని వెంకట్ ఓ వీడియో ద్వారా తెలిపారు. తొడగొట్టు చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాలో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ కు ఆర్థిక సహాయం చేశారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఫిష్ వెంకట్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో వందలాది సినిమాలతో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగ్లకు వెళ్లేందుకు శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఈ కామెడీ విలన్. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు. డయాబెటిస్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో పాటు వెంకట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం చేశారు. ఈ విషయాన్ని వెంకట్ ఓ వీడియో ద్వారా తెలిపారు. తొడగొట్టు చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాలో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ కు ఆర్థిక సహాయం చేశారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఫిష్ వెంకట్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో వందలాది సినిమాలతో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగ్లకు వెళ్లేందుకు శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఈ కామెడీ విలన్. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు. డయాబెటిస్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో పాటు వెంకట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం చేశారు. ఈ విషయాన్ని వెంకట్ ఓ వీడియో ద్వారా తెలిపారు. తొడగొట్టు చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాలో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ కు ఆర్థిక సహాయం చేశారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఫిష్ వెంకట్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో వందలాది సినిమాలతో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగ్లకు వెళ్లేందుకు శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఈ కామెడీ విలన్. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు. డయాబెటిస్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో పాటు వెంకట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం చేశారు. ఈ విషయాన్ని వెంకట్ ఓ వీడియో ద్వారా తెలిపారు.
తొడగొట్టు చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాలో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ కు ఆర్థిక సహాయం చేశారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఫిష్ వెంకట్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో వందలాది సినిమాలతో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగ్లకు వెళ్లేందుకు శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఈ కామెడీ విలన్. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు. డయాబెటిస్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో పాటు వెంకట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం చేశారు. ఈ విషయాన్ని వెంకట్ ఓ వీడియో ద్వారా తెలిపారు. తొడగొట్టు చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాలో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫిష్ వెంకట్ కు ఆర్థిక సహాయం చేశారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఫిష్ వెంకట్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో వందలాది సినిమాలతో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగ్లకు వెళ్లే